హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఈరోజు మనము స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసుకుంటాము. మనకు ఫెస్టివల్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ పాయసం చేసుకొని పెడితే చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంగా. నేను ఇలా గసగసాలు తీసుకున్నాను, దానికి పచ్చి కొబ్బరి, బెల్లము, యాలకులు, జీడిపప్పు, కొంచెం రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో మనము కొంచెం బియ్యం వేసి, పచ్చి బియ్యం వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము. తర్వాత గసగసాలు ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను చిన్న స్పూన్తో, అవి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. అలాగే జీడిపప్పు కూడా, ఇలాచి కూడా వేసి ఫ్రై చేసుకుందాము. బాగా ఫ్రై అయినాయి. ఇవి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్లో బెల్లంను కరగబెట్టుకుందాము వాటర్ వేసి, ఎందుకంటే దీంట్లో మట్టి ఉంటుంది కాబట్టి సన్న దుమ్ము. ఇలా వేడి చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసి గ్రైండ్ చేసుకుందాము. తర్వాత పచ్చి కొబ్బరి వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మెదగలేదంటే కొంచెం వాటర్ వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ను ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ లేదా గీ వేసుకొని ఫ్రై చేసుకుందాము గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఈ డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నేను దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ తీసుకున్నాను. ఇప్పుడు సేమ్ ప్యాన్లో కొంచెం గీ వేసి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి మనము పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మనం ఆల్రెడీ వేయించాం కాబట్టి, కానీ కొబ్బరి పచ్చి ఉంది కాబట్టి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం పాకంని. చూడండి కొంచెం దుమ్ము ఉంది, బాగా ఈ ఉండలు లేకుండా బాగా కలిసేటట్లు కలపాలి. తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. బాగా బాయిల్ అవ్వాలి, పచ్చివాసన పోయేసి ఆ ఉంటలు లేకుండా థిక్ అయ్యే వరకు ఇలా ఉడుకుతూ ఉండాలి. చూడండి వీడియో చూపించిన విధంగా. గసగసాల పాయసం మనకు బాడీ హీట్ అయినప్పుడు, ఏదైనా ఉపవాసం ఉన్నప్పుడు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మంచిది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా. చూడండి ఫైనల్గా చాలా బాగా ఉంటుంది. ఫైనల్గా బాయిల్ అయిపోయింది, దగ్గర పడిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనము టేస్ట్ చూసుకుందాం. తక్కువ అనిపిస్తే షుగర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెము. ఇప్పుడు ఉడికిందని చెప్పి నేను ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంచేసి తీసేసాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ఫెస్టివల్స్ లేదా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ గసగసాలు గ్రైండ్ చేసుకోవడం తప్ప. మనకు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు లేదా ఎండు కొబ్బరి వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు గసగసా పాయసం. దీన్ని ఇంగ్లీష్లో పాపీ సీడ్స్ అంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.